ఏనుగును కొట్టడం, ఈ సామెత విన్నారా? ఎలక ఏనుగు కొట్టడం సాధ్యమవుతుందా? సో బట్ డెఫినెట్గా ఈ కంపారిజన్ని, ఎలక ఏనుగుని పిడికిలితో కొట్టిందట అన్న చందంగా ఇప్పుడు ప్రస్తుతం ప్రపంచ దేశాల్లో పరిస్థితి మారిందనేది ఒక ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్ చెప్తున్నమాట. ఏమంటున్నారంటే ఆయన, అమెరికా పదే పదే భారత్పై కుట్రలు పన్నుతోంది, అమెరికా పదే పదే భారత్పై కుయుక్తులు పన్నుతోంది, అమెరికా పదే పదే భారత్ని ఎలా ఇబ్బందుల గురించాలో ఆ రకంగా ఇబ్బందుల గురించాలని ఒక ఆలోచనతో ఉంది. అందుకే అమెరికా ఆర్థికవేత్త, స్వదేశస్థుడే, అమెరికాలో స్వదేశస్థుడే అమెరికా ఆర్థికవేత్త రిచర్డ్ వోల్ఫ్ ఒక సంచలన కామెంట్ చేశారు. మౌజ్ హిట్టింగ్ ఎలిఫెంట్, ఇట్స్ లైక్ అమెరికా హిట్టింగ్ ఇండియా. అంటే ఇండియాని ఏనుగుతో పోలుస్తూ అమెరికాని ఎలకతో పోల్చాడు ఆయన. డెఫినెట్గా ఇండియా అనేది ఒక టఫెస్ట్ కంట్రీయే, కానీ ఇక్కడ డొనాల్డ్ ట్రంప్ అనే వ్యక్తి అమెరికా అనే దేశం వరల్డ్స్ టఫెస్ట్ గాయ్. సో వాళ్ళు ప్రపంచ దేశాల్లో చాలా టఫెస్ట్ కంట్రీగా, టఫెస్ట్ గాయ్ ఉన్నటువంటి ఆ వ్యక్తి ఇండియా పైన రకంగా ఎందుకు చేస్తున్నా అర్థం కావడం లేదు, ఇండియాపై ఎందుకు కుట్రలు కుయుక్తులు పన్నుతున్నా అర్థం కావడం లేదు. మా ప్రెసిడెంట్ టారిఫ్స్ పేరుతో రిచర్డ్స్ ఏం చెప్తున్నారంటే, రిచర్డ్స్ వోల్ఫ్ అమెరికా ఆర్థికవేత్త ఆయనే. సో ఆయన ఇంటర్నేషనల్ మీడియాతో మాట్లాడుతూ, రష్యా టుడేతో మాట్లాడుతూ ఒక ఇంటర్వ్యూలో ఈ ప్రకటన చేశారని ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. మా ప్రెసిడెంట్ టారిఫ్స్ పేరుతో పిచ్చిగా వ్యవహరిస్తున్నారు, భారత్ విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నాడు, ఏనుగుతో ఎలక పోరాటంలా ఉంది ట్రంప్ తీరు. ప్రపంచంలోనే అతిపెద్ద జనాభా కలిగిన దేశం భారత్ అయితే, అమెరికా మార్కెట్ల కాకపోతే మరో దేశంతో భారత్ వ్యాపారం చేస్తుంది. అమెరికా కాకపోతే ఇంకోటి పోయేదేముంది, అమెరికా ఒకటే ఉంది ప్రపంచ దేశాల్లో. మనం మొదటి నుంచి చెప్తున్నదే కదా. ఈ పిచ్చి ట్రంప్కి అర్థం కావడం లేదు, కానీ అమెరికా ఒకటే నా దేశంలో ఇంకేం లేదా. అందుకే పదే పదే అన్నాను, భారతీయ ప్రజలుగా, భారతీయుడిగా, ఆత్మగౌరవంతో బతికేటువంటి బిడ్డగా ముందు దేశం వరకు వస్తే భారత్ నా దేశం. కాబట్టి ఎవడైనా సరే నా దేశం జోలికి వస్తే ఆల్టర్నేటివ్ వెతుక్కుంటూ ఉంటాం. వాడేదో టారిఫ్లు పెంచాడని చెప్పి, వాడేదో ట్యాక్సులు పెంచాడని చెప్పి అక్కడ కాకపోతే ఇంకో దగ్గర ప్రపంచ దేశాలు మొత్తం ఎండిపోయినాయా?